బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో భార్యాభర్తల పంచాయతీ రోడ్డుకెక్కింది. అయితే ప్రియుడితో భార్య కలిసి ఉండడాన్ని భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. సో దీంతో వాళ్ళిద్దరు కూడా రోడ్డుపైనే వాగ్వాదానికి దిగారు. సో అట్లా ఎలా వెళ్తావు నువ్వు అంటూ కూడా భర్త భార్యను నిలదీశాడు. అయితే తన భార్య గత కొన్ని రోజులుగా వేరే వ్యక్తితో కలిసి ఉండడాన్ని కూడా భర్త గమనించాడు. దీంతో అనుమానం వచ్చి తన భార్యను ఫాలో అవుతొచ్చాడు. సో దీంతో ఒక హోటల్లో తన భార్య వేరే వ్యక్తితో కలిసి ఉండడాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. అయితే భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త రోడ్డుపైనే తనను ప్రశ్నించాడు. సో దీంతో వాళ్ళ గొడవ కాస్త రోడ్ మీదనే వాళ్ళిద్దరూ కూడా వాగ్వాదానికి దిగారు. అయితే తను చేసిన తప్పును కూడా అంగీకరించడానికి ఆ భార్య సిద్ధంగా లేదు. తనపై చేసిన ఆరోపణలన్నీ తను ఏదైతే తన భర్త ఆరోపణలు చేస్తున్నారో ఆ ఆరోపణలకు సంబంధించిన దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా అంటూ కూడా ఆ భార్య ప్రశ్నిస్తోంది. అయితే నువ్వు చేసిన తప్పుకు ప్రూఫ్ ఏంటి, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను కదా అంటూ కూడా భర్త సమాధానం ఇచ్చాడు. అయితే అక్కడే దగ్గరగా ఉన్న అత్త కూడా, అంటే ఆ భర్త వాళ్ళ తల్లి కూడా తన కోడలను గట్టిగా ప్రశ్నించింది. సో దీంతో తనపై చేయి చేయడానికి తనను కొట్టడానికి కూడా అత్త ప్రయత్నించింది. సో దాంతో నా పైన చెయ్యి వేయొద్దంటూ కూడా ఆమె కూడా భార్య కూడా నెట్టివేసింది. కానీ అయినా కూడా అక్కడ వాళ్ళ ముగ్గురు మధ్య గొడవ జరిగింది. భార్యను కూడా కొట్టే ప్రయత్నం చేశాడు భర్త. ఎస్, అక్కడ జరిగిన గొడవకి సంబంధించిన విజువల్స్ ఒకసారి చూద్దాం. बच्चा नहीं किया तूने मेरे साथ, तेरी मर्जी जरूरी नहीं है, कोर्ट ही चलता है। 5 साल के 6 से 10 हजार फोटो कहाँ से लाएगी तू? 5 साल पुरा दे। ओए तेरे बॉयफ्रेंड बाजू को पकड़ेगा। मैं बनने के लिए तैयार हूँ, सब आएंगे साहब, 100 लोग आएंगे आज। बच्चा नहीं किया तूने मेरे साथ, तेरी मर्जी जरूरी नहीं है, कोर्ट ही चलता है। 5 साल के 6 से 10 हजार फोटो कहाँ से लाएगी तू? 5 साल पुरा दे। ओए तेरे बॉयफ्रेंड बाजू को पकड़ेगा। స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, బ్లాక్ టీ షర్ట్ వేసుకున్న తను భర్త. అయితే తను ఎవరితో అయితే వాగ్వాదానికి దిగాడో తన భార్య. సో తన భార్య వేరే వ్యక్తితో కలిసి ఒక హోటల్లో ఉంది అని చెప్పి కూడా నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టు కూడా అతను తన భార్యతో గొడవ దిగుతున్నాడు. సో దీంతో వాళ్ళ పంచాయతీ కాస్త రోడ్డుపైనే వాళ్ళిద్దరు కూడా ఒకరిపైన ఒకరు చేయి చేసుకున్నారు. ఆ గొడవకి సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే ప్రజెంట్ ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే తన భార్యను తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నానంటూ కూడా అతను తన భార్య పైన అరుస్తున్నారు. దీంతో నా పైన అనుమానిస్తున్నావు, నన్ను ఆరోపిస్తున్నావు, నా పైన లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నావు, నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా అంటూ కూడా ఆ భార్య తిరిగి ప్రశ్నించింది. అయితే నా కళ్ళ ముందరనే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను కదా, మరి దీనికన్నా ప్రూఫ్ ఏం కావాలంటూ కూడా ఆ భర్త సమాధానం ఇచ్చాడు. సో అక్కడే ఉన్న అత్త, అంటే అక్కడ అతని తల్లి కూడా తన కోడల పైన చేయి చేసుకుంది. అయితే దీంతో నా వంటి పైన చేయి చేసుకోవడానికి వీలు లేదు అంటూ కూడా ఎదురు తిరిగింది. అయితే ఆ తర్వాత భర్త కూడా నన్నే మోసం చేస్తావంటూ కూడా ఆ మహిళ పైన చేయి చేసుకున్నాడు. అతని తల్లి కూడా ఆ అమ్మాయి పైన చేయి చేసుకుంది. సో దీంతో తిరిగి ఆ అమ్మాయి కూడా అతన్ని కొట్టే ప్రయత్నం చేసింది. అయితే ఈ వీడియో అక్కడ ఉండే కొంతమంది చిత్రీకరించారు అండ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్లో భార్యాభర్తల పంచాయతీ రోడ్డుకెక్కింది. ప్రియుడితో కలిసి హోటల్లో ఉన్న భార్యను తన భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే తనపై చేసిన ఆరోపణలకు ప్రూఫ్ ఏమైనా ఉందా అంటూ కూడా భార్య ప్రశ్నించింది. అయితే నువ్వు చేసిన తప్పులకు ప్రూఫ్ చూపాలంటూ కూడా భర్త సమాధానం ఇచ్చాడు. అయితే అక్కడే ఉన్న అతడి తల్లి కూడా ఆమెను కొట్టే ప్రయత్నం చేసింది. దాంతో తను కూడా అమ్మాయి కూడా ఎదురు తిరిగింది. అయితే ఇదే క్రమంలో ఆ భార్య కూడా తన భర్తను అదేవిధంగా అత్తను కూడా ముందుకు తోసేసింది. సో దీంతో ఆ వాగ్వాదం కాస్త గొడవకు దిగి ఒకరిపైన ఒకరు చేయి చేసుకున్నారు. అయితే ఒకరినొకరు కొట్టుకున్న వీడియో ప్రజెంట్ వైరల్ గా మారింది. ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. అయితే ఇద్దరిని పిఎస్ కు తరలించి కౌన్సిలింగ్ ఇప్పించారు పోలీసులు. ఈ సమయంలో భార్యపై
కీలక వ్యాఖ్యలు చేశాడు భర్త. తన భార్య వేరే వ్యక్తితో హోటల్లో ఉండడాన్ని తన కళ్ళతో చూసినట్లు కూడా భర్త ఆరోపించాడు. అయితే తనను పెళ్లి చేసుకుని 5 ఏళ్లైంది. అయితే ఈ 5 ఏళ్లు కూడా తనను మోసం చేస్తూ వస్తున్నట్టు కూడా ఆవేదన వ్యక్తం చేశాడు భర్త. దీనికి సంబంధించి ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయంటూ కూడా భార్య ప్రశ్నించింది. అయితే మొదట వాళ్ళు మాట్లాడుకునే దాని నుంచి కూడా ఆ మాట పెరిగి అది కాస్త వాగ్వాదానికి చోటు చేసుకుంది. ఆ తర్వాత భర్త భార్యపై చేయి చేసుకోవడంతో తిరిగి ఆ భార్య కూడా అతని భర్తను నెట్టేయడం, తనపై కూడా చేయి చేసుకోవడం, దీంతో ఆ వివాదం కాస్త ముదిరి గొడవకు దారితీసింది. ఆ తర్వాత అక్కడే ఉండే స్థానికులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళిద్దరూ వినకపోవడంతో దాంతో తల్లి కూడా కోడలపై చేయి చేసుకోవడంతో అక్కడే ఉండే స్థానికులు వెంటనే పోలీస్ స్టేషన్కి కాల్ చేశారు. అయితే పోలీసులు అక్కడ చేరుకొని భార్యాభర్తలను అదేవిధంగా వాళ్ళ తల్లిని కూడా అదుపులోకి తీసుకొని పిఎస్కి తరలించారు. ఆ తర్వాత వాళ్ళిద్దరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్ ఇచ్చే నేపథ్యంలో భర్త తీవ్రమైన స్థాయిలో భార్య పైన ఆరోపణలు గుప్పించారు. సో తనను 5 ఏళ్లుగా తనను మోసం చేస్తుందంటూ కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రజెంట్ వాళ్ళిద్దరిని పిఎస్కి తరలించి పోలీసులు కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు. सब आएंगे साहब, सब लोग आएंगे आज। बच्चा नहीं किया तूने मेरे साथ, तेरी मर्जी जरूरी नहीं है, कोर्ट ही चलता है। 5-5 साल के 6-10 हजार फोटो कहाँ से लाएगी तू? 5-5 साल पुराने। ओए तेरे बॉयफ्रेंड बाजू को पकड़ेगा। अरे भाई, अरे तो शादी मत करो, चलो कॉलोनी में सब बताएंगे, कॉलोनी में सब बताएंगे, कॉलोनी में किसके साथ आई थी यहाँ रहने और क्या किया थी? తన భార్య వేరే వ్యక్తితో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుందనే ఆరోపణతో ఒక భర్త తన భార్యను ఫాలో అవుతూ వెళ్ళాడు. అయితే ఒక దగ్గర ఒక హోటల్లో తన భార్య వేరే వ్యక్తితో ఉండడాన్ని చూసి ఏంది ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు, ఈ వ్యక్తి ఎవరు అంటూ కూడా అడిగాడు. అదేవిధంగా తనతో ఉన్న వ్యక్తిని కూడా అక్కడ ఉండే వ్యక్తి ఆ భర్తతో వచ్చిన తన కుటుంబ సభ్యులు కూడా అక్కడ కొట్టినట్టు తెలుస్తోంది. సో దీంతో భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ వాగ్వాదం కాస్త గొడవకు దారితీసింది. ఒకరిపైన ఒకరు దాడికి దిగారు. అక్కడే ఉన్న భర్త తల్లి కూడా తన కోడలి పైన దాడి చేసే ప్రయత్నం చేసింది. సో దీంతో ఆ కోడలు కూడా తన భర్త పైన అదేవిధంగా అత్త పైన కూడా దాడి చేసే ప్రయత్నం చేసింది. సో అక్కడే ఉండే స్థానికులు కూడా ఆపే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు ఆగకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడ పోలీసులు చేరుకొని వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇదే నేపథ్యంలో భర్త భార్య పైన తీవ్రమైన ఆరోపణలు చేశారు. గత 5 ఏళ్లుగా నన్ను మోసం చేస్తూ వస్తుందంటూ కూడా భర్త భార్య పైన ఆరోపణలు గుప్పించారు.